ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు మారిందని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం నవ్వుకునే విధంగా ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేసిన ఆమె పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ తన ప్రధాన కర్తవ్యమని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పారు. ఈ మేరకు పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు వరస్టు జిల్లా అని ముద్రపడిందని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వబోమని తెలిపారు. పోలీసులు ఉన్నప్పటికీ పల్నాడులో జరిగిన దారుణమైన ఘటనలు పల్నాడు పేరు చెడగొట్టాయన్నారు. పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతా ప్రచారమైందని, ఇక ఇటువంటి ఘటనలు మళ్లీ జరగబోవని తెలిపారు. పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు, అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది, ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి. ఇక్కడ నరసరావుపేటలో, పల్నాడు డిస్ట్రిక్ట్ లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు, ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికి. ఇక్కడ ఓన్లీ ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే, వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే